ప్రత్యేక అవసరాల చిన్నారులకు ఉచిత ఉపకరణాలు పంపిణీలో గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విమర్శలు చేశారు. కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజావేదికలో టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు సహాయక ఉపకరణాలు అందించారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ డిస్ట్రిబ్యూషన్ క్యాంప్ ద్వారా నియోజకవర్గంలోని 5 భవితా కేంద్రాల పరిధిలో ఉన్న ప్రత్యేక అవసరాల చిన్నారులకు ప్రజావేదికలో ఉచిత ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని 5 భవితా కేంద్రాల పరిధిలో 150 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులను గుర్తించామని తెలిపారు. వారిలో ప్రతిభను వెలికితీసేలా వారి అవసరాలకు అనుగుణంగా ఉపకరణాలను అందిస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు ఉన్న చిన్నారుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన 40% వాటాను సకాలంలో చెల్లించకపోవడంతో చిన్నారులకు అందాల్సిన పరికరాలు నిలిచిపోయాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో ఈ పథకాలను తిరిగి అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇవన్నీ లర్నింగ్ కి ఉపయోగపడే వస్తువులన్నీ హోమ్ బేస్డ్ ఫిజియోథెరపీ, తర్వాత స్కూల్ బేస్డ్ ఈరోజు మొబైల్ సెంటర్లు కిట్లు, భవితా సెంటర్లు కిట్లు పంపిణీ కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా అధికారులకు కూడా పేరు ధన్యవాదాలు చెప్పాలి. మన కళ్యాణదుర్గం తాలూకాలో ఇంతమంది వికలాంగులు చిన్న పిల్లవాళ్ళు ఉన్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు నిజంగా చాలా ఇబ్బందులుగా ఉంటారు. అలాంటి తల్లిదండ్రులు తోడుగా మన ఎన్డీఏ కూటమి ఉండడం కూడా గొప్ప విషయమే. ఇది ఇప్పుడు కూడా దేశంలో అన్ని చోట్ల ఇస్తారు. కానీ గడిచిన 19 నుంచి 24 వరకు కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఏదైతే 40% కట్టాల్సిన డబ్బులు కేంద్రాలు కట్టాల్సిన డబ్బులు కట్టకపోగా ఈ కిట్లని పంపిణీ కార్యక్రమాలు కూడా అవసరం ఆగిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా మన నారా లోకేష్ బాబు గారి చొరవతో ఇది ప్రతి ఒక్క కిట్ కూడా ప్రతి ఒక్క వికలాంగులు కాదు, పిల్లలు కాదు, చిన్న పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనే సందర్భంతోనే ఏదైతే 40% మంది కేంద్రాలు కట్టించిన నిధులు కట్టి ఈరోజు ఈ కిట్లు ప్రారంభం చేయడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి పిల్లల్ని ప్రోత్సహించినప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొంత ఆశ కలుగుతుంది. మా పిల్లల్ని పోషించగలుగుతాం, మా పిల్లలకి గవర్నమెంట్ అండగా ఉంటుందనే నమ్మకం కూడా వాళ్ళ తల్లిదండ్రులు కలుగుతుంది. అలాంటి నమ్మకాన్ని కలిగించడమే మా ఇండియా కూటమి ప్రభుత్వం లక్ష్యం ఖచ్చితంగా చెప్తాం. ఎందుకంటే ఏదో గొప్ప చెప్పుకోవడానికి కాదు. మీరే మీ కళ్ళతో మీరే చూస్తున్నారు. 5 ఏళ్ళు పిల్లలు భవిష్యత్తునే వాళ్ళు నాశనం చేశారంటే చిన్న పిల్లల భవిష్యత్తుని ఈ రకంగా నాశనం చేయడం కూడా చాలా బాధపడదు. ఎందుకంటే వాళ్ళు ఏ పాపం చేశారు, వికలాంగులు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది, ప్రభుత్వ అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధుల పైన ఉంటుంది. అలాంటి అన్ని కూడా వాళ్ళు విస్మరించి 2019 నుంచి 24 వరకు కూడా ఏ ఒక్క కార్యక్రమం కూడా ప్రజలకు అందుబాటులో తీసుకోకపోవడం, 40% కట్టాల్సిన నిధులు కట్టకపోవడం ఈరోజు అన్ని కూడా 24 కూడా అన్ని కుంటుపడ్డాయి. మరి కూడా మన లోకేష్ బాబు గారి చదువుతో మరి కూడా అన్ని కూడా పునః ప్రారంభమైనాయి. ఈరోజు ప్రతి పిల్లవాడికి